తిరుపతి టీటీడీ గోశాలలో గోవుల మృతిపై అఖిలపక్షం కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ గురుమూర్తి. గోశాలలో గోవులు మృతి చెందితే దీన్ని రాజకీయం పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తారని మండిపడ్డారు. గోవుల సంరక్షణకు ఏం చర్యలు చేపడుతున్నారో చెప్పకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోశాలకు సంబంధించి గత 6 నెలల సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాలని అంటున్న తిరుపతి ఎంపీ గురుమూర్తితో మా ప్రతినిధి విజయమూర్తి మాట్లాడారు. ప్రఖ్యాతిగాంచిన ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి గోశాలలో 100కు పైగా గడిచిన 3 నెలల కాలంలో గోవులు చనిపోతా ఉంటే టీటీడీ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి తిరుపతి ఎంపీ గురుమూర్తి సార్ మనకు అందుబాటులో ఉన్నారు. ఓవరాల్ గా చూస్తా ఉంటే పరమ పవిత్రమైనటువంటి యొక్క టీటీడీ గోశాలలో సాక్షాత్తు తిరుమల శ్రీవారికే గోవులు పాలు ఇవ్వడం ద్వారా ఆయన ఆకలి దప్పులు తీర్చే అలాంటి పవిత్రమైన గోశాలలో ఈ రోజు చూస్తా ఉంటే ఇంత దారుణాలు జరుగుతున్నాయి. ఏ విధంగా చూడాలంటారు సార్? ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం. టీటీడీ యాజమాన్యం పూర్తిగా గాలి కుదిలేసింది అడ్మినిస్ట్రేషన్ ని. కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకి దర్శనాలు చేసుకోవడంలోనే నిమగ్నమై కంప్లీట్ గా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిపాలనని వదిలేసింది, గాలి కుదిలేసింది. అందుకే సీరియస్ ఆఫ్ సెక్యూరిటీ ల్యాప్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. నిన్నటికి మొన్న గోవులకు సంబంధించినటువంటి చనిపోయినటువంటి విషయం వెలుగులోకి మా పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి అన్న వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఆయన దాదాపుగా 100కు పైగా గోవులు చనిపోయాయని చెప్పిన విషయాన్ని సాక్షాత్తు టీటీడీ చైర్మన్ గారు అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు దాన్ని బలపరిచారు. దాన్ని రాజకీయాలు చేయొద్దు అంటూ హితువు పలికారు వాళ్ళు. అది కరెక్ట్ కాదు, రాజకీయాలు చేయడం లేదు. రాజకీయాలు చేస్తూ ఒక్కరి భాష్యం చెప్తుంది ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించినటువంటి వారే. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే జరిగినటువంటి పెద్ద వివాదం, వాదులాటను కూడా నువ్వెంతంటే నువ్వంతంటే మాట్లాడుకునేదాన్ని కూడా పక్కదారి పట్టించారు. ఈవెన్ సాక్షాత్ ఆంధ్రజ్యోతిలో కూడా ఆ న్యూస్ వస్తాయి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా వాళ్ళే పక్కదారి పట్టేస్తున్నారు. సాక్షాత్తు శ్రీవారికి సేవల్లో అంటే ముందు నడుస్తుంటే ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు ఆ ఎద్దు చనిపోవడం వాస్తవం కాదా? సాక్షాత్తు తిరుమలలో గోపూజ అందుకునే గోవు చనిపోవడం వాస్తవం కాదా? అలాగే లేగ దూడలు పాలు పట్టకుండా వాటిని సరైన విధంగా సంరక్షించకుండా పోవడం వల్ల లేగ దూడలు చనిపోవడం వాస్తవం కదా? గోవులు చనిపోలేదు అని కొంతమంది వాదిస్తున్నారు కదా, మరి ఆ శిశు ఫుటేజ్లు బయట పెట్టగలరా? మీరే చెప్పేది కాకుండా అఖిలపక్ష కమిటీని వేసి తీసుకుపోగలిగే ధైర్యం ఉందా? ఇప్పటికే టీటీడీ గోశాలలో జరుగుతున్న అన్యాయాలపైన, గోవుల మృతిపైన పూర్తి స్థాయి నిజాలు నిగ్గు తేల్చాలంటూ కోరుతూ ఉన్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.